Hi guys, welcome back to our channel Hyderabadi Abbai. సో గైస్ ఈ వీడియో స్టార్ట్ కాకముందు ఎందుకు పెడుతున్నా అంటే మన ఛానల్ కి చాలా మంది చూసుకుంటారు. ప్లస్ బై ది వే థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీ వల్ల సప్తమి గ్రాండ్ హోటల్ వీడియోకి అయితే 1.1K వ్యూస్ అయితే దాటినాయి. మన వీడియోస్ అందరూ చూసుకుంటారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సపోజ్ ఇప్పుడు 1.1K మెంబర్స్ చూసుకుని మన వీడియోస్ని సో వారందరిపై ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా కొంచెం మంచిగా ఉంటుంది, మాకు కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టయితే. సో దయచేసి అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో గైస్ వాళ్ళు అయితే మనం ఎస్పీ కాలేజ్ ముందర ఉన్న పిజ్జా ఎన్ఎస్ పిజ్జా హబ్ అయితే వచ్చినాం. ఇదైతే వెజ్ ఇంకా నాన్ వెజ్ పిజ్జా అయితే దొరుకుతుంది మీకు, అది కాకుండా బర్గర్స్ కూడా దొరుకుతాయి మీకు. ఒకసారి లోపల పోయి మాట్లాడదాం ఏమేమి ఉన్నాయి, ఏమేమి స్పెషల్ అని వీళ్ళ దగ్గర. సో ఇప్పుడైతే లోపల పోయి మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ అన్న మీ షాప్ ఎప్పుడు స్టార్ట్ అయినా మీది? సిన్స్ 2015 అమ్మా. 15 నుంచి అంటే డేకి నార్మల్ ఎంతమంది కస్టమర్స్ వస్తారు మీ దగ్గర? డైలీ అరౌండ్ 80 to 100 కస్టమర్స్ ఉంటారు. మన షాప్ లొకేషన్ ఏదానా? మా షాప్ లొకేషన్ వచ్చి ఎగ్జాక్ట్ గా వచ్చి ఆపోజిట్ సర్దార్ పటేల్ కాలేజ్ సెకండ్ గేట్ అమ్మా. సో మనకి ఎస్పీ కాలేజ్ ఆపోజిట్ ఉంటుంది అన్న వాళ్ళ షాప్ అయితే ఎన్ఎస్ పిజ్జా అవని. సో ఇక్కడ ఎవరైనా ఇటు సైడ్ వస్తే మాత్రం కంపల్సరీ పిజ్జా షాప్కి అయితే రండి. సో అన్న మీ దగ్గర ఏమేమి స్పెషల్ అన్న? మా దగ్గర స్పెషల్ వచ్చేసి వెజ్ చీజ్ పిజ్జాస్, నాన్ వెజ్ పిజ్జాస్ ఉంటాయి, వెజ్ చీజ్ బర్గర్స్, నాన్ వెజ్ బర్గర్స్ ఉంటాయి. అండ్ స్నాక్స్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ బార్ స్టైల్ బెస్ట్ సెల్లర్స్ అనమాట మా దగ్గర. ఓకే, చికెన్ నగ్గెట్స్, ఫింగర్స్, పాప్కార్న్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి అన్నమాట. అంటే స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి మీ దగ్గర? స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 110 నుంచి స్టార్ట్ అవుతాము. మాక్సిమం అయితే 250 అన్న. 250 అంటే అరౌండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే ఉంటాయి స్టూడెంట్స్ కి. సో అన్న ఇప్పుడు మన వ్యూవర్స్ వస్తే ఎట్లానా మన ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలంటే? వ్యూవర్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలంటే ఈ నంబర్ ఫోన్ చేయండి 8297714150. సో గైస్ మీరు చూస్తే మీకు ఏమైనా ఆన్లైన్ ఆర్డర్స్ కావాలంటే కూడా ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, అన్న అయితే మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఇలా దగ్గర అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా పిజ్జా అయితే తయారు చేసి ఇస్తారు. సో కంపల్సరీగా ఇటు సైడ్ వచ్చినప్పుడు మీరు విజిట్ చేయండి పిజ్జా షాప్ అయితే. గైస్ అన్న దగ్గర అయితే మీరు కాల్ చేసి రావచ్చు. ప్లస్ జొమాటోలో కూడా వీళ్ళ షాప్ ఉంది ఎన్ఎస్ పిజ్జా అని, దాంట్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు జొమాటోలో. ఇక్కడైతే మనకి నగెట్స్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పెరి పెరి మసాలా ఇక్కడ అన్నిట్లా దొరుకుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ క్వాలిటీ మంచిగా ఉంటుంది, ఆయిల్ ఎక్కువ ఉండదు. బర్గర్స్, పిజ్జాస్ అట్లా మంచిగా ఉంటాయి. పన్నీర్ టిక్కా, మళ్ళీ ఇంకా నూడిల్స్, ఇట్లా ఎన్నో రకాలు మనకి ఫుడ్స్ ఐటమ్స్ ఉంటాయి. క్వాలిటీ మంచిగా, ఆయిల్ తక్కువ ఉంటాయి, మళ్ళీ మసాలా కూడా తక్కువ ఉంటుంది. సో అన్నీ మంచిగానే ఉంటాయి, టేస్ట్ మంచిగా ఉంటాయి. వెరీ గుడ్, నైస్ అండ్ థ్యాంక్ యూ. A few moments later. సో గైస్ ఫైనల్ అయితే మనకి చికెన్ పిజ్జా ప్లస్ పన్నీర్ బర్గర్ అయితే వచ్చింది. సో ఆర్డర్ అయితే ఇంకొన్ని. సో మీతో పాటు నేను. సో గైస్ పన్నీర్ బర్గర్ అయితే ఇది ఎక్స్ట్రానరీ. ఆ పన్నీర్ అయితే మొత్తం చీజ్ ఫ్లేవర్ తోని మొత్తం టేస్ట్ వస్తుంది. పన్నీర్ అయితే మంచిగా కుక్ అయింది. సో ఇదైతే బాగుంది. సో మన ఛానల్ కోసం కొత్తగా వచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. సో ఈ బర్గర్ అయితే ఎక్స్ట్రానరీ ఉంది గాయస్. సో నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఎక్స్ట్రానరీ, అమేజింగ్ గాయస్. సో గాయస్ ఇదైతే పన్నీర్ బర్గర్ అయితే ఎక్స్ట్రానరీ ఉంది. నా మాటలు మీరైతే కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే మనకి వెజ్ పన్నీర్ ఉంది, వెజ్ పన్నీర్ పిజ్జా, చికెన్ పిజ్జా విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉంది. 5 minutes later. సో గైస్ ఫైనల్గా అయితే మనకి పన్నీర్ పిజ్జా అయితే వచ్చేసింది. సో మేము ముందు చూసుకొచ్చినా నా ముందర పన్నీర్ పిజ్జా అయితే ఓవరాల్గా. సో ఇప్పుడైతే మనం పన్నీర్ పిజ్జా ట్రై చేసి అది కూడా అయితే ఉందని మీకు చెప్తా గైస్. సో గైస్ ఇప్పుడైతే నేనైతే పన్నీర్ పిజ్జా ట్రై చేసిన మీతో పాటు నేను. సో గైస్ వన్స్ ఒకసారి అయితే మొత్తం నేను కంప్లీట్ చేసినాకైతే మీకు ఓవరాల్ వ్యూ లాస్ట్ అని చెప్తా. సపోర్ట్ చూస్తున్నాను మన ఛానల్. ఓవరాల్గా నేను మొత్తం బర్గర్, పిజ్జా, చికెన్ పిజ్జా అన్ని అయితే మొత్తం కంప్లీట్ చేసేసిన, ట్రై చేసిన కూడా ఫుడ్ అయితే. సో ఫుడ్ మనం పిజ్జా విషయానికి వస్తే మాత్రం మిక్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది పిజ్జా అయితే.
పిజ్జా కాదు బర్గర్ ఎక్సలెంట్ ఉన్నాయి, అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి. సో వీళ్ళైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా మనకి తయారు చేసి ఇస్తారు. ప్లస్ నీట్నెస్ విషయానికి వస్తే కూడా వీళ్ళ దగ్గర అయితే చాలా నీట్గా ఉంది. షాప్ అయితే తయారు చేసే విధానం కూడా గ్లౌజెస్ వేసుకొని హెయిర్ క్యాప్ వేసుకొని కూడా తయారు చేస్తారు. సో వీళ్ళ స్టాఫ్ మెంబర్స్ కూడా అయితే చాలా క్లీన్గా ఉన్నారు. ఫుడ్ విషయంలో కూడా అంతే క్లీన్గా వీళ్ళు హైజీనిక్గా ప్రిపేర్ చేస్తుండ్రు మన ఫుడ్స్ అయితే. సో కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి ఇది ఆ షాప్కి అయితే. గైస్ మీరైతే కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి. నా మాటలోనే ప్రతి వీడియోలో ఇదే అంతా, నా మాటలో కాదు, మీరు వచ్చి కంపల్సరీగా ఒకసారి డైరెక్ట్ అయితే విజిట్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి ఫుడ్ ఎట్లా ఉందో. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 10 మంది షేర్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు అవుతారు. సో మీకైతే మొత్తం మీకు డీటెయిల్స్ అని మొత్తం డిస్క్రిప్షన్లో పెడతా. సో వెంటనే డిస్క్రిప్షన్ చూసి సో కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, మన ఛానల్ని లైక్ చేయండి, 10 మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరి నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.